వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నా పేరు నూకరాజు. అయితే ఈరోజు మా తాతయ్య గారు వారం నూకరాజు గారు, కొయ్యూరు మండలం జడ్పీటీసీ గారు, అదే మేము రోలుగుంట మండలం ఎంకేపట్నం రెవెన్యూ చటర్జీపురం గ్రామంలో ఒక సంవత్సరంన్నర క్రితం 9 ఎకరాల 83 సెంట్లు భూమిని కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించిన 1B అడంగల్ పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నీ కూడా దానికి పొందడం జరిగిన తర్వాత ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల సరిహద్దుదారులు ఉన్నారు, ఈ భూమి మాది అంటూ మమ్మల్ని అడ్డగించడం జరిగింది. దీని మీద మేము నర్సీపట్నం సివిల్ కోర్టులోని ఇంజక్షన్ ఆర్డర్కి దావా వేయడం జరిగింది. 450/2023 ద్వారా మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా గౌరవ కోర్టు మాకు ఇచ్చి ఉంది. తదుపరి వీళ్ళు మా భూమి మీదకి వచ్చేసి అక్రమంగా మొక్కలు వేయడం, డే బై డే ఆ భూమిని ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఇలా ఎక్స్టెన్షన్ చేస్తున్నారని అనకాపల్లి ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, రోలుగుంట ఎంఆర్ఓ గారికి, రోలుగుంట ఎస్ఐ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసాం. కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా జరగలేదు. గతంలో మేము ఆ భూమి మీదకి వెళ్ళి మా భూమిలో మేము వ్యవసాయం చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని ప్రయత్నించారు. అప్పుడు కూడా మా కుటుంబ సభ్యులను తీవ్రంగా ఒక 4-5 దెబ్బలు తగిలి 119/2023 వాళ్ళకి 307 వాళ్ళ మీద కేసు కూడా కట్టడం జరిగింది. వాళ్ళు కేసులో ఉన్నా సరే మళ్ళీ అవన్నీ పట్టించుకోకుండా, వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు ఉన్నా సరే ఇవన్నీ పట్టించుకోకుండా మా భూమి మీదకి వచ్చి భూమి మాది అని వాళ్ళు అక్రమంగా వచ్చి మొక్కలు వేస్తున్నారు. మేము కంప్లైంట్ చేస్తే ఎవరు కూడా, ఏ అధికారి కూడా, ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజైతే ఏటుందో మా తాతయ్య గారు భూమి మీదకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, ఒకసారి భూమి ఎలాగుంది పరిస్థితి ఏంటో ఒకసారి చూసి వద్దామని భూమి మీదకి వెళ్ళారు. భూమి మీదకి వెళ్ళబోటికి వీళ్ళు మా తాతయ్య గారు వెళ్ళకముందే వీళ్ళందరూ కర్రలు కత్తులతో ప్రీ ప్లాన్డ్గా ఉండి ఈయన ఎప్పుడైతే భూమి మీదకి వెళ్ళాడు వెంటనే స్పాట్లో చుట్టుముట్టేసి కర్రలతో కత్తులతో ఆయన కొట్టి వెంటనే స్పాట్లో ఆయన జరిగింది. దీనికి ఏం మాట్లాడాలో కూడా మాకేం అర్థం కావట్లేదు. తీవ్రంగా మాకు జరిగినటువంటి అన్యాయం. ఎన్నిసార్లు మేము భూమి కొనుక్కొని మా భూమి మీదకి మేము వెళ్లకుండా మేము భూమి రిజిస్ట్రేషన్ చేసి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్. దీని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. 450/2022 ఇంజక్షన్ ఆర్డర్ కొనసాగుతుంది, ఫోర్స్లోనే ఉంది సార్. బట్ ఎవరు కూడా ఇప్పుడు వరకు ఏ యాక్షన్ ఆయన మనోవేదన బాగా వచ్చింది. నేను కొనుక్కున్న భూమిని మాకు ఆది తప్ప వేరే ఆధారం లేదండి. ఆయన 3 సార్లు జడ్పీటీసీ చేసిన, సిపిఐ పార్టీలో ఉండేవారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సిపిఐ పార్టీలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి, అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే మాకున్నటువంటి గోలుగుండలో ఉన్నటువంటి భూమిని అమ్మేసి ఇక్కడ కొనుక్కుందాం, ఇక్కడ ఏదో మొక్కలేసి ఇక్కడ సాగు చేద్దాం, రేపు పొద్దున బాగుంటుంది, పిల్లలకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన దాటి నుండి డబ్బులు పోయే, ఆయనకి మానసికంగా ఇబ్బంది జరిగి ఈరోజు తీవ్రంగా మనిషే లేకుండా పోయాడు. ఎన్ని కర్రలు కత్తలు పట్టుకొని ఈయన ఎల్లబోడికి ప్రీ ప్లాన్డ్గా అక్కడ ఉండి ఈయన వస్తున్నారనే ముందస్తు ఇన్ఫర్మేషన్తోనూ వాళ్ళు అక్కడ ఉండి వెంటనే ఈయన ఎల్లబోడికి తల మీద కొట్టి ఘోరంగా జరిగింది సార్. రోలుగుంట మండలం చటర్జీపురం గ్రామంలో ఈ సర్వే నెంబర్ 139లో సుమారు 10 ఎకరాలు చదువు అనేది వారం నూకరాజు జడ్పీటీసీ గారికి, అదేవిధంగా కేదర్ దేవుడు వారి 2 డబ్బాల మధ్య గత 3-4 సంవత్సరాల నుంచి ఉంది. వారు ఈరోజు తోటలోకి వెళ్ళే సమయంలో కేదర్ దేవుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ నూకరాజు గారిని కర్రలతోని ఈ సమాచారం అందుకున్న తర్వాత నేరస్థానానికి వెళ్ళి మేము పరిశీలించి దాని మీద కుటుంబ సభ్యుల నుంచి రిపోర్టులు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. తదుపరి వివరాలు దర్యాప్తు తీసుకున్నారా? అది మేము ఇంకా మాకు ఉన్న ఎంక్వైరీని బట్టి మొత్తాలు మేము అదుపులో తీసుకొని వారిని కోర్టులో పెడతాం. కానీ ఎప్పటి నుంచో పోలీసులు పట్టించుకోలేదు. అందుకే మాకు మా తాత రిపోర్ట్ తీసుకుని కుటుంబ సభ్యులు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తా ఉంటారు. పోలీసులకి సివిల్ డిస్ప్యూట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మాకు వచ్చిన ప్రతి రిపోర్ట్ని కాగ్నిజబుల్ నుండి ఎప్పటికీ రిపోర్ట్ చేసాం. దాని మీద గతంలో 3 FIRలు బైండ్ ఓవర్ కూడా పెట్టాం. వాళ్ళకి సివిల్ కోర్టులో కూడా ఇష్యూస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.